గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అందరూ ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. ఈ రోజు బ్లాగ్లో నేను మీకు చూపించబోతున్నాను నా సింపుల్ లంచ్ రొటీన్, కుషాల్ది డాన్స్, ఇంకా బోల్డ్ అన్ని. సో ఈ వీడియో మొత్తం వాచ్ చేయండి. వంట స్టార్ట్ చేసే ముందు ఏదైనా కొద్దిగా స్నాక్ చేసి ఒక జ్యూస్ ఏదో ఒకటి తాగితే మనకి బాగా అనిపిస్తుంది అనమాట. సో ఈ రోజు నేను తింటున్నాను ఈ మఖానా అండి. ఈ మఖానా మేము శిల్పారామంలో తెచ్చాము. మీరు నా రెగ్యులర్గా నా వ్లాగ్స్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది. ఎంత బాగున్నాయి తెలుసా. నేను ఒక హాఫ్ స్పూన్ గీ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేశాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మేము ఎక్కువ తేమండి, హరీష వాళ్ళు ఎక్కువ తెస్తారు. అండ్ సమ్మర్ సీజన్ రాగానే నేను పెరుగు అన్నది ఇంట్లో తోడు పెట్టడం స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే సమ్మర్ సీజన్లో చాలా ఎక్కువ క్వాంటిటీలో పెరుగు అన్నది మా ఇంట్లో తింటూ ఉంటారు. లైక్ మజ్జిగలు చేస్తాము, లస్సీ చేస్తాము, అండ్ ఇలాగే చాలా రకాలన్నమాట. అందుకే నేను ఈ గ్లాస్ కంటైనర్లో పెరుగు తోడు పెట్టుకున్నాను. నేను నార్మల్గా కూడా పెరుగు ఇంట్లో తోడు పెడతాను, బట్ ఎప్పుడు వీడియో తీసినప్పుడు గ్యారెంటీగా అది ప్యాకెట్దే వస్తుంది. అన్ఫార్చునేట్గా మీలో చాలామంది నన్ను అడిగారు, మీరు ఇంట్లో ఎందుకు చేయరు అని. లేదండి, ఇంట్లో కూడా నేను చేస్తాను, బట్ అప్పుడప్పుడు చేయను, అప్పుడప్పుడు చేస్తాను. మెయిన్లీ సమ్మర్ సీజన్స్లో గ్యారెంటీగా చేస్తాను అనమాట. అండ్ ఈరోజు నేను మజ్జిగ చేసుకుంటున్నాను. ఫుల్గా 10 ఆ టైంకి పెద్ద గిన్నెతోనే మజ్జిగ చేస్తాం అనుకోండి, మనకి ఎండ నుంచి ఎవ్వరు వచ్చినా 1 గ్లాస్ ఆఫ్ మజ్జిగ ఇస్తే చాలా చాలా హాయిగా అనిపిస్తుంది. మెయిన్లీ సమ్మర్ సీజన్స్లో లైక్ నేనైతే మా ఇంట్లో ఉంచుతానండి. ఉంచి గ్యాస్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు, పోస్ట్ ఇచ్చడానికి వచ్చిన వాళ్ళు, లైక్ 1 o'clock 2 o'clock వచ్చినప్పుడు వాళ్ళకి ఒక గ్లాస్ మజ్జిగ ఇస్తానన్నమాట. లైక్ ఈ ఎండల్లోనే మనం అంతకన్నా పెద్ద హెల్ప్ ఏం చేయలేం వాళ్ళకి అని నేను మా ఫ్రిడ్జ్లో ఉంచుతాను గ్యారెంటీగా. ఎవరైనా అడిగితే ఇస్తూ ఉంటాను అనమాట. తర్వాత దీన్ని ఒక్కసారి మిక్సీలో వేసి దీంట్లోని బోల్డ్ అండ్ వాటర్ యాడ్ చేయాలి. మజ్జిగ ఎంత పలుచగా తాగితే అంత మంచిది అంటారు. మెయిన్లీ ఇది మన బాడీని ఫుల్గా హైడ్రేట్ చేస్తుంది. ప్రతిరోజు సేమ్ ఫ్లేవర్లోని ఉప్పు వేసి తాగడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఈరోజు నేను యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా వేపుకున్న జీలకర్ర పొడి అనమాట. అంటే బునావా జీరాకా పౌడర్ అంటాం కదా, అది. అంటే నూనె ఏమీ లేకుండా డ్రైగా జీలకర్రని ఫ్రై చేసి అది చల్లగా అయిన తర్వాత దాన్ని పౌడర్ చేసి ఉంచుకుంటానమాట. ఇది మెయిన్లీ మజ్జిగలో వేసుకొని తాగితే మన డైజెషన్ సిస్టమ్ అన్నది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇదో గ్లాస్ తాగేసి అప్పుడు మనం వంట మొదలు పెట్టేద్దాం. ఈ రోజు లంచ్లో నేను చేయబోతున్నాను బంగాళదుంపలు, బీన్స్ వేపుడు, ఇంకొకటి వచ్చేసి టమాటో ములంకాళ్ళ కర్రీ, ఇంకా తాలింపు పప్పు, అన్నం అండ్ మజ్జిగ ఆల్రెడీ మేము చేస్తాము, మీరు చూశారు. సో ఫస్ట్ నేను ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకుని సన్నగా తరిగిన ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకున్నమాట. వీటిని ఫ్రై చేసిన తర్వాత దాంట్లోని బీన్స్ అండ్ పొటాటోస్ 2 యాడ్ చేసి కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మూత పెట్టేసి ఉంచేస్తాను. ఫుల్గా కుక్ అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తే అయిపోతుందండి. సూపర్ సింపుల్ అండ్ సూపర్ హెల్దీ కూడా. నాకైతే ఇది చాలా నచ్చుతుంది. మరి మీకో? బీన్స్ అన్నది చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే నాకు చాలా ఇష్టం, కానీ మా అత్తవారి ఇంట్లోని బీన్స్ చాలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి చేస్తారు. అదొక రకం, ఇదొక రకం అనమాట. అండ్ వీళ్ళు చాలామంది అల్యూమినియం కడాయిలు వాడకూడదు అని కామెంట్ చేస్తున్నారండి. మీకు ఎందుకు వాడకూడదు అన్నది నాకు తెలుసు. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి కూడా అల్యూమినియం కడాయిలు అనేది నార్మల్గానే మన ఇంట్లో వాడుతున్నదే కదా. లైక్ ఇప్పుడంటే నాన్ స్టిక్ వచ్చాయి, కానీ నాన్ స్టిక్ రాకముందు మనం అందరూ అల్యూమినియంవే వాడేవాళ్ళం కదా. ఇప్పుడు సడన్గా ఎందుకు మంచిది కాదంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఏవైనా మెటల్ అంత తొందరగా అంటే
మనం కుకింగ్ చేసే అంత తక్కువ ఫ్లేమ్లోనే మెల్ట్ అవ్వదు అని నా ఉద్దేశం అండి. మరి మీలో ఎవరైనా నాకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చేయండి. నాకే కాదండి, మిగిలిన కామెంట్స్ చదివిన వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. అండ్ స్టీల్లోనే వండాలంటున్నారు, బట్ నేను మొన్న ఐకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు స్టీల్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. లైక్ ఒక్క కడాయి 3000 4000 ఉంది. అవి వాడాలంటున్నారా? నాకు అసలు అర్థం అవ్వట్లేదు. మట్టివి వాడాలంటే అవి నా చేతిలో పడిపోతాయి గ్యారెంటీగా, అందులో నుంచి ఒక మట్టి స్మెల్ వస్తుంది. నేను 2-3 పాత్రలు యూస్ చేసి చూశాను, నాకు అది అసలు నచ్చలేదు. అల్యూమినియం ఉంది వాడొద్దు అంటున్నారు, నాన్ స్టిక్ ఇది మంచిది కాదంటున్నారు, స్టీల్ ఎక్కువ కాస్ట్లీ ఉంది. నాకు అర్థం అవ్వట్లేదు దేంట్లో వంట చేయాలో. ప్లీజ్ ఎవరైనా కొంచెం హెల్ప్ చేయరా? తర్వాత దీనికి ఇప్పుడు ములంకాడ టమాటోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను, ఎండుమిరపకాయలు మినపప్పు ఆవాలు యాడ్ చేశాను. దీంట్లో కూడా ఆనియన్స్ యాడ్ చేశాను అనమాట. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటాను ములంకాడలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం యాడ్ చేసుకుందాం జనరస్ అమౌంట్ ఆఫ్ టమాటోస్. ఆ టమాటో దాంట్లోంచి బోల్డ్ వాటర్ వస్తుంది కాబట్టి దాంట్లోనే ములంకాళ్ళన్నీ మగ్గిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టి ములంకాళ్ళన్నీ ఫుల్గా ఉడికే వరకు ఉంచి తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్ యాడ్ చేసుకుంటే మన సూపర్ సింపుల్ టమాటో ములంకాళ్ళ కర్రీ కూడా అయిపోద్ది. మీద కొత్తిమీర చల్లుకుని ఆ మమ్మని తినేయండి, అంతే, సూపర్ ఈజీ. జస్ట్ 30 minutesలో కుక్ చేసిన నా సింపుల్ లంచ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారు? ఈ రోజు చాలా 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 అంటే చాలా స్పెషల్ డే అండి. మన చిన్న క్యూటీ పై, మీ అందరి ఫేవరెట్ క్యూటీ పై ఈరోజు తన లైఫ్లో ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. లైక్ వాడికి భయం వేస్తుందో లేదో తెలియదు, కానీ నాకైతే చాలా చాలా భయం వేస్తుంది. సంతోష్ ఆల్రెడీ ఆఫీస్ నుంచి వచ్చేసారు, మేము ముగ్గురు రెడీ అయిపోయాం. అండ్ ఇప్పుడు మనం వెళ్దాం తన పర్ఫార్మెన్స్ చూడడానికి. అది కూడా స్కూల్లో కాదు, వేరే ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారు. తన కాస్ట్యూమ్ మొత్తం అన్ని ఫుల్గా ప్రొఫెషనల్గా చేశారనమాట. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. చలో మనందరూ కూడా చూద్దాం. నాకు తెలియదండి ఎంతవరకు షూట్ చేయగలను అన్నది, ఎందుకంటే మిగతా పిల్లల్ని అయితే షూట్ చేయకూడదు. అక్కడక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, బట్ ఫుల్ ఫంక్షన్ అయితే మాత్రం నేను మీకు చూపించలేను. బట్ పిక్చర్స్ అయితే బోల్డ్ అని యాడ్ చేస్తాను. కుషాల్వి తన కొత్త కుషాల్ డాన్స్ చేయబోతున్నాడు బేబీ షార్క్ అనే ఒక పాటకి. చూద్దాం, నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు, ఆడి ఇంట్లో ఒక్కసారి కూడా చేసి చూపించలేదు. సర్ప్రైజ్ అంటున్నాడు. చలో మనం కూడా ఎంజాయ్ చేద్దాం సర్ప్రైజ్ని. అండ్ సూపర్ సూపర్ ఎక్సైటింగ్.
ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు మీరందరూ? నేను నిన్న కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక ఫోటో పోస్ట్ చేసి సూపర్ హ్యాపీ అని రాశానండి. మీలో చాలా మంది అడిగారు ఎందుకు హ్యాపీ అని. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. మన కుషాల్ కన్నది ఫస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాగా అయింది. వాడు స్టేజ్ మీద నించుని యాడ్ అవ్వకుండా ఏం చేయకుండా డాన్స్ చేసి వచ్చాడు. లైక్ ఇది పేరెంట్స్ కి వాళ్ళేమి డాన్స్ లో ఏం చేయక్కర్లేదు, జస్ట్ మంచిగా డ్రెస్ వేసుకుని స్టేజ్ మీద నించుంటేనే మనకి హ్యాపీ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు జస్ట్ 2.5 years పిల్లలు అంత స్టేజ్ మీద నించుని యాడ్ అవ్వకుండా మమ్మీ మమ్మీ అనకుండా నించుంటున్నారంటేనే ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. అక్కడ అందరు పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారంటే లైక్ మనకి కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట ఆ క్యూట్నెస్ కి. అందుకే నేను చాలా హ్యాపీ అయిపోయాను. నాకు అన్ని గుర్తొచ్చాయి. సాహిల్ చిన్నప్పుడుది, వాడు మేము కల్కట్టాలో ఉన్నప్పుడు తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఇలాగే 2.5-3 years అప్పుడు చేశాడండి. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చి తొందరగా పడుకుని పోయాము. ఈరోజు మార్నింగ్ నేను 6కి లెగిసి, నిన్న మీరు చూసారు కదా సోప్ వీడియో, ఆ వీడియోని ఎడిట్ చేస్తాను అప్లోడ్ పెడుతుంటే నా ల్యాప్టాప్కి ఏం ప్రాబ్లం వచ్చిందో తెలీదు. ఎంతసేపు ట్రై చేసినా అప్లోడ్ అవ్వట్లేదు, వీడియో సక్సెస్ఫుల్గా సేవ్ అవ్వట్లేదు. లైక్ అది నన్ను టార్చర్ పెట్టేసింది. ఐ థింక్ నేను 9 o'clock నుంచి 12 o'clock వరకు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఆ వీడియో వెనకతలు పడ్డాను. ఎంత కష్టపడితే లైక్ నా ఫైల్స్ అన్ని డిలీట్ చేసేస్తే మొత్తం చాలా పనులు చేస్తే అప్పుడు ఎట్ లాస్ట్ అది 11-11:30కి ఆ వీడియో లైవ్ అయింది. లైక్ నేను బ్రేక్ఫాస్ట్ కూడా తినడం మర్చిపోయి మరీ దాని వెనకతలు పడ్డానండి. అంటే సాహిల్కి ఈరోజు మార్నింగ్ నేను ఎగ్ నూడిల్స్ చేసి ఇచ్చాను అనమాట. దానిలో ఒక 4-5 స్పూన్లు ఉంటే అవి తిన్నాను. అండ్ నేను మర్చిపోయాను నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదని. అండ్ కుషాల్ కోసం నా కోసం ఉప్మా కూడా చేశాను, అది తినేలేదు. అండ్ ఇప్పుడు తొందరగా ఆ వీడియో ఒకసారి లైవ్ అయిన తర్వాత వెంటనే వెళ్ళి వంట అన్ని చేసి నేను ఇప్పుడే క్యాప్సికమ్ అన్నం అన్ని తినేసి వచ్చి మీ ముందులో ఉన్నాను అనమాట. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, నేను హరీష ఈసారి సమ్మర్ హాలిడేస్ కి వైజాగ్ వెళ్ళాలనుకోవట్లేదండి. ఇక్కడే హైదరాబాద్ లోనే ఉండాలనుకుంటున్నాము. అండ్ సూపర్ హ్యాపీ విషయం ఏంటి అంటే, మమ్మీ డాడీ ఇక్కడ వస్తున్నారు. సో హ్యాపీగా హైదరాబాద్ అంతా తిరుగుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. హరీష వాళ్ళు, మేము అండ్ మమ్మీ వాళ్ళు సూపర్ హ్యాపీ. అండ్ మమ్మీ వాళ్ళు వెళ్ళిన వెంటనే మా ఆడబడుచాలు వస్తారు. సో అప్పుడు ఇంకా బోల్డ్ అంత ఫన్ ఉంటుంది. మా ఆడబడుచు వాళ్ళ పిల్లలు కూడా వస్తారు. సో సమ్మర్ హాలిడేస్ అనేది సూపర్గా నడబోతుంది అనమాట నెక్స్ట్ 2 months. ఫస్ట్ మమ్మీ డాడీ వాళ్ళు, తర్వాత మా ఆడబడుచాలు, సూపర్ ఫన్. తర్వాత వచ్చేసి మేము వైజాగ్ వెళ్ళకూడదని ఎందుకు అనుకున్నాం అంటే, వైజాగ్ వెళ్ళినప్పుడు సాహిల్ అన్వి ఇద్దరు టీవీకే అంటుకుపోతారు. లైక్ టీవీ చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు. రోజంతా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది బయట చాలా ఎండగా ఉండడం వల్ల. అండ్ ఆ టీవీ చూసి గేమ్స్ ఇవే అంటే కదలకుండా ఉండే పనులే చేసి సాయంత్రం అయ్యేసరికి ఇద్దరికి తలనొప్పులు రావడం ఇలాంటివన్నీ ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. అదే హైదరాబాద్ లో ఉన్నారనుకోండి, ఇక్కడ మాకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మా అపార్ట్మెంట్ లో. సో వాళ్ళు పూల్లోని స్విమ్ చేయొచ్చు. అండ్ నో ఫైర్ కుకింగ్ కూడా జరుగుతూ ఉంటుంది మా అపార్ట్మెంట్స్ లోని. అందరూ జాయిన్ అవ్వచ్చు, స్కేట్స్ ఆడొచ్చు. బోల్డ్ మంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరితో బోల్డ్ అంతా ఆడుకోవచ్చు. అండ్ టీవీ టైం అన్నది తగ్గుతుంది, ఎక్స్ప్లోర్ చేస్తారు. హైదరాబాద్ కంపేర్ టు వైజాగ్, హైదరాబాద్ లో ఉండడం కొంచెం ఈజీ అనిపిస్తుంది నాకు ఎందుకో. అండ్ మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా మేము తిరగచ్చు. అండ్ సూపర్ హ్యాపీ అనమాట. అండ్ తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి నేను 3 చీరలు తీసుకున్నానండి. ఒకటి మమ్మీకి, ఒకటి చిన్నకి, ఒకటి నాకు. అండ్ ఇంకో డ్రెస్ కూడా తీసుకున్నాను. ఇవి ఎవరి దగ్గర తీసుకోలేదు, వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అండి, డివా కలెక్షన్స్ అని. తను ఒక వాట్సాప్ గ్రూప్ అండ్ ఇన్స్టా పేజ్ కూడా రన్ చేస్తున్నారు. తన దగ్గర మంచి కలెక్షన్ ఉంటుంది, చాలా బాగా మాట్లాడతారు. నేను నెంబర్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు ఒకసారి తన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. తన ఫ్యాషన్ ని అప్డేట్ చేస్తుంటారు, ఇన్స్టాలో ఫాలో చేయండి. అండ్ మంచి ఆఫర్స్ కూడా తను రన్ చేస్తారు కాబట్టి మీకు ఎప్పుడైనా అవసరం అక్కడ పర్చేజ్ చేయొచ్చు అనమాట. నేనేమేమి తెప్పించాను దాని ఇన్స్టాలో నాకు పంపించిన ఫోటో అండ్ చూపిస్తాను క్లాత్. సో మీరే కంపేర్ చేసుకోవచ్చు సేమ్ క్వాలిటీ వచ్చిందా లేదా అన్నది. అండ్ ఫస్ట్ నేను తీసుకున్నాను ఒక కాటన్ టైప్ ఉన్న సారీ అండి. అండ్ ఈ సారీస్ ది డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి. నాకు చీరలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కొద్దిగా రాదు. సో ఇది వచ్చేసి కాటన్ టైప్ ఉందండి. నాకు ఈ చీర ప్యాటర్న్ చాలా నచ్చింది, మెయిన్లీ ఆ పిక్చర్ లో చాలా నచ్చింది అనమాట. ఇది 2 కలర్స్ అనమాట. అండ్ ఇలాగా పైటన్స్ అయితే బ్లాక్ ఉంటుంది, పింక్ ఉంటుంది. బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటది కదా, నాకైతే బాగా నచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి. అండ్ ఇది నా ఫస్ట్ సారీ అనమాట.
జస్ట్ ఇప్పటికైతే ఈ 3 తీసుకున్నాను. మా మమ్మీకి ఏది నచ్చితే మమ్మీ తీసుకుంటుంది, చిన్నకి ఏది నచ్చితే అది చిన్న తీసుకుంటుంది. ఇది నాకు ఇది మమ్మీకి అని ఏమి అనుకోదనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇలాంటి శారీ తీసుకున్నానండి, సంపట్టు టైప్ శారీ. ఈ మధ్యకాలంలో మళ్ళీ చెక్స్ బాగా ఫ్యాషన్లో ఉన్నాయని తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇలా, ఈ శారీ వచ్చేసి చెక్ శారీ అండి. దెన్ దీని పైట వచ్చేమో ఇలా ఆరెంజ్ ఎల్లో కలర్ లోని బ్యూటిఫుల్ గా ఉంది, చాలా చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా బాగుంది, లైక్ మనం కట్టుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా. తర్వాత వచ్చేసి నా ఫేవరెట్, నాకు ఈ కలర్ బాగా నచ్చింది. నాకు తెలుసు మా మమ్మీ చిన్న ఎదురు ఇచ్చారు, నన్నే ఉంచుకోమంటారు గ్యారంటీగా. అది వచ్చేసి ఇది ఈ సిమెంట్ కలర్ అంటాం కదా, ఆ కలర్ మీద పింక్ అండ్ ఎల్లో వర్క్ వచ్చిందండి ఇలాగా. లోపల పింక్ కలర్ పైటన్స్ ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. బ్యూటిఫుల్ సారీ, ఇది వేసుకుంటే చాలా చాలా బాగుంటారు. బాగుంది కదా, చాలా బాగుంది. నాకైతే ఈ చీర చాలా నచ్చింది. అండ్ నేను నార్మల్లీ వైట్ క్రీమ్స్ వీటిని అయితే అవాయిడ్ చేస్తానండి. ఎందుకో నేను ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకున్న ఫస్ట్ డే నా ఒంటి మీద ఏదో ఒకటి పడేసుకుంటాను. అది కాఫీ అవ్వచ్చు, కొబ్బరి బొండం అవ్వచ్చు, లేదా తిన్నదాన్న అవ్వచ్చు, గ్యారంటీ ఒక పెద్ద మార్క్ మాత్రం నా డ్రెస్ మీద ఉంటుంది. సో అందుకే నాకు వైట్స్ ఎక్కువగా అవాయిడ్ చేస్తుంటాను. బట్ ఈ డ్రెస్ చూసినప్పుడు నాకు చాలా చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇది ఇలాంటి ప్యాటర్న్ ఉంటుంది వైట్ కలర్ డ్రెస్ మీద. అండ్ ఇలాగ పట్టు దుపట్టా అండి, పట్టు దుపట్టా నాకు ఈ మోడల్ చాలా చాలా నచ్చుతుంది. లైక్ ప్లెయిన్ గా ఉండే హెవీ దుపట్టాస్ ఉంటాయి కదా, ఆ మోడల్. నాకు ఈ పట్టు మోడల్లో ఉండే డ్రెస్లు అంటే చాలా చాలా ఇష్టం. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను, వైట్ తీసుకుందామా వద్దా అనుకున్నాను. అట్లీస్ట్ సినిమాకైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసేసుకున్నాను. నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చింది. క్లాత్ కూడా చాలా చాలా బాగుందండి. మీరు దివా కలెక్షన్స్ ని తప్పకుండా ఫాలో చేయండి, ఇన్స్టాలో ఫాలో చేయండి. తనకెళ్ళి ఒకసారి హాయ్ చెప్పండి, మన శీర్షక్క ఛానల్ నుంచి వచ్చాను తనకు ఒకసారి చెప్పండి. మన సబ్స్క్రైబర్స్ ని మనమే ఎంకరేజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ హాల్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. ఈ 4 పీసెస్ కి సంబంధించిన మిగిలిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో రాస్తానండి, మీరు చెక్ చేయొచ్చు. క్లాత్ ఏంటి, షిప్పింగ్ చార్జ్ ఎంత, ప్రతిదీ నేను డీటెయిల్ గా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో రాస్తాను, మీరు చూడండి. అండ్ ఇవి తొందరలో కుట్టించి నేను మీ అందరి ముందు వేసుకుని మళ్ళీ వస్తాను, ఓకేనా. ఇప్పుడైతే నేను కుషాల్ లెగిసిపోయాడు, వాడికి శుభ్రంగా అన్నం తినిపించి అన్ని చేసి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఈవినింగ్ కలుస్తాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్లో నేను చేసుకోబోతున్నాను స్ప్రౌట్స్తో సాలడ్ అండి. ఈ స్ప్రౌట్స్ అనేవి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి నేను ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను. సో దట్ ఎప్పుడు మనకు ఆకలి వేసినా, ఎప్పుడు ఏమైనా తినాలి అని క్రేవింగ్ వచ్చినా మనం దీంతో మంచిగా సాలడ్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న అట్లలో కూడా వేసుకోవచ్చు, కట్లెట్స్ చేసుకోవచ్చు. ఇలా ఏం తినాలనిపిస్తే అది చేసుకుంటాను అనమాట. ఈరోజు చేసుకుంటున్న ఈ సాలడ్లో చాలా సన్నంగా తరిగిన ఆనియన్స్, ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసిన కుకుంబర్, తర్వాత గ్రేట్ చేసిన క్యారెట్ అనమాట. నేను క్యారెట్ కూడా గ్రేట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటానండి. లైక్ ఇప్పుడు మా అత్తమ్మ కూడా లేరు కాబట్టి అన్ని పనులు నేనే చేసుకోవాలి కాబట్టి ఇవి ఈజీగా ఉండడానికి నేను ఈ చిన్న ప్రికాషన్స్ తీసుకుంటాను. సో దట్ నా వర్క్ అనేది ఈజీగా అవుతుంది, నేను నా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను, లైక్ ఎప్పుడు చూసినా కిచెన్లో ఉండకుండా. దాని తర్వాత నేను యాడ్ చేసుకుంటున్నాను ఒక బౌల్ ఫుల్ ఆఫ్ స్ప్రౌట్స్ అనమాట. ఈ స్ప్రౌట్స్ యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసి ఇందులో మనం యాడ్ చేసుకుందాం కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా టమాటో కెచప్ ఏంటి ఆడ్గా ఉంది అని మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు, బట్ చాలా బాగుంటుందండి. ఇక అందరికీ నచ్చకపోవచ్చు, బట్ బాగుంటుంది, మీరు స్కిప్ కూడా చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఈరోజు నేను కొద్దిగా పొటాటో చిప్స్ అండ్ ఈ స్ప్రౌట్ సాలడ్ కలిపి తింటానమాట ఈరోజు ఈవినింగ్ కింద. అండ్ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు మళ్ళీ కలుస్తాను మండే, ఓకేనా. అప్పటి వరకు నా పాత వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి, కామెంట్స్ చేస్తూ ఉండండి, ఓకేనా. బాయ్.